ద లార్డ్. ఈరోజు కీర్తన గ్రంథం 38వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా, నన్ను కోపంతో మందలించకు, ఆగ్రహంతో నన్ను శిక్షకు గురి చేయకు. నీ బాణాలు నాకు బాగా గుచ్చుకున్నాయి, నీ చెయ్యి నా మీదికి వచ్చి ఉంది. నీ కోపం నా శరీరారోగ్యాన్ని హరించివేసింది. నా దోషం వల్ల నా ఎముకల్లో క్షేమం లేకుండా పోయింది. నా అపరాధాలు నా తలను మించిపోయాయి, అవి నాకు మించిన బరువనిపిస్తుంది. నేను మూర్ఖంగా ప్రవర్తించాను, అందుకే నా గాయాలలో నుంచి దుర్వాసనతో చీము కారుతుంది. నేను మెలితిరిగిపోయాను, బాగా వంగిపోయాను, రోజంతా దుఃఖంతో తిరుగులాడుతున్నాను. నా నడుములో మంట నిండి ఉంది, నా శరీరారోగ్యం క్షీణించింది, నా ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోయింది, నలిగిపోయింది. హృదయ బాధ వల్ల నేను మూలుగుతున్నాను. ప్రభూ, నేను కోరేదంతా నీకు బాగా తెలుసు. నా నిట్టూర్పులు నీకేమీ మరుగు కాదు. నా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది, నాలో ఉన్న బలం హరించుకుపోయింది, నాకు కళ్ళలో కాంతి లేకుండా పోయింది. నా ప్రేమికులు, మిత్రులు నా ఆపద చూసి దూరమయ్యారు, నా బంధువులు కూడా దూరంగానే నిల్చున్నారు. నా ప్రాణం తీయాలని చూసేవాళ్ళు వలలు పన్నుతున్నారు, నాకు కీడు చేయాలని చూసేవాళ్ళు శాపనార్థాలు పలుకుతున్నారు. రోజంతా అదే పనిగా కుట్రలు చేస్తున్నారు. నేనేమీ వినలేను, చెవిటివాడలాగా అయ్యాను, మాట్లాడలేని మూగవాడిలా అయ్యాను, వినని వాడిలాగా, ఎదురు పలుకలేని వాడిలాగా ఉన్నాను. యెహోవా, నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రభూ, నా దేవా, నీవు జవాబిస్తావు. నేనిలా అనుకున్నాను, నా కాలు జారి నేను పడబోతుంటే వాళ్ళు నన్ను చూసి రెచ్చిపోకూడదు, సంతోషించకూడదు. నేను తొట్రుపడనై ఉన్నాను, నా బాధ ఎప్పుడూ నాతో ఉంది. నా అపరాధం నేను ఒప్పుకుంటున్నాను, నా దోషం వల్ల కంగారు పడుతున్నాను. నా శత్రువులు బలిష్ఠులు, తీవ్రంగా ఉన్నారు. నిష్కారణంగా నన్ను ద్వేషించేవాళ్ళు అనేకులు. మంచికి చెడు చేయడమే వాళ్ళ పని. మంచినే చెయ్యాలని చూస్తున్నాను నేను, కనుక వాళ్ళు నన్ను ఎదిరిస్తున్నారు. యెహోవా, నన్ను వదిలివేయకు. నా దేవా, నాకు దూరమైపోకు. నా రక్షణ నీవే స్వామి, త్వరగా నా సహాయానికి రా. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.